తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సప్త శనివారాల వ్రతం ఈ మధ్య కాలంలో సప్త శనివార వ్రతాలు చాలామంది చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ సప్త శనివారాల వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి? సాధారణంగా సప్త శనివారాల వ్రతంలో ఏ పొరపాట్లు చేయకూడదంటారు? ముఖ్యంగా కలవు వెంకటనాయక. ఎస్, అవును. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యక్షమైనటువంటి దైవం. మనకి ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు అనేటువంటి పేర్లు లేనటువంటి వాళ్ళు ఏ ఊరు ఉండదు. అవును. ఈ రెండు పేర్లు ఎక్కడో చోట ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, లేదంటే శ్రీనివాసులు ఇట్లాంటి పేర్లు లేకుండా ఏ ఊర్లో కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉంటారు ఖచ్చితంగా. అవును. మీరు టెలిఫోన్ మన ఫోన్లో కూడా శ్రీనివాస్ అనేటువంటి ఒక లెటర్ మనం టైప్ చేసుకుంటే ఎంతో మంది ఉంటారు అదే పేరుతో. ఎస్, అవును. అవునా? అంత వెంకటేశ్వర స్వామి వారు అంటే కలియుగంలో అంత శక్తివంతమైనటువంటి దైవం. ఎస్, అవును. మొట్టమొదటిగా మనం 7 శనివారాల వ్రతం గురించి చెప్పుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక్క విషయం చెప్పుకుందాం. వెంకటేశ్వర స్వామి వారు అంటే ఒక మహత్. ఒక మాట చెప్పానంటే వెంకట ప్లస్ ఈశ్వర, హరిహరుల కలయిక అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక పాట ఉంటుందండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు మొట్టమొదట్లో, తర్వాత చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంత మాత్రమా ఎవ్వరు తలిచిన అంత మాత్రమే నీవు, కొలచెదురు వైష్ణవులు నిన్ను కూర్మితో విష్ణు మనుచు, కొలచెదురు శైవులను భక్తితో శివుడనుచు, కొలచెదురు నిన్ను శాక్తేయులు శక్తితో శక్తి మనుచు, కొలచెదురు నిన్ను కాపాలికులు కూర్మితో ఆదిభైరవుడు అనుచు, ఎంత మాత్రమున ఎవ్వరు తలిచిన అంత మాత్రమే నీవు, నిన్ను ఎవ్వరు ఎలా తలుచుకుంటే అలా కనపడతావు. అంటే ఎలా భావించినా అలా రూపంలో కనబడతారు వెంకటేశ్వర స్వామి వారు. అంతేకాకుండా ఇంకొక నానుడు కూడా ఉంది, వెనకటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. సూపర్. వెనకటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. అందుకని అక్కడ ఎక్కువగా మీరు చూడండి, తిరుమల తిరుపతిలో పైన కొండ మీద శక్తి దేవత ఆరాధన రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో ఎక్కువగా స్వామివారికి కైంకర్యాలు జరుగుతాయి. ఓకే. శనివారం మనం వెంకటేశ్వర స్వామి వారి వ్రతం, వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. కానీ శుక్రవారం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు, తోమాల సేవ, ఇట్లాంటివన్నీ కూడా శుక్రవారం జరుగుతాయి. ఓకే. అట్లాగే నిజపాద దర్శనం, ఇవన్నీ కూడా. దాంతోపాటు దసరా మనకి అమ్మవారికి శాక్తేయ పూజలు చేస్తాం, కానీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కరెక్ట్ దసరాల్లో. అవునా? ఎస్. ఇక్కడ అంటే నిజం చెప్పాలంటే శాక్తేయం అమ్మవారి శక్తి, శైవం శివుడు, అలాగే విష్ణుమూర్తి, ముగ్గురు కలయిక వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పుకోవచ్చు. ఎస్. అందులోనూ ఆదిశంకరాచార్య స్వామి వారు స్వామివారి పాదపీఠం దగ్గర సర్వాకర్షణ యంత్రాన్ని స్థాపన చేశారుట. ఓకే. అందుకనే సకల ధనజన వశీకరణం. చూడండి, ఎప్పుడు ఖాళీగా ఉండదు. అవును. లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. జనాలు అసలు కోట్ల రూపాయల ఆదాయం. ఒక్కొక్కసారి 2 రోజులు కూడా దర్శనానికి టైం పడుతుంది. మొన్న ఒక్క రోజులో 128 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది స్వామి వారికి ఒక్క రోజులో. ఓకే. అంటే అక్కడ సర్వాకర్షణ యంత్రం ఏదైతే ఉందో స్వామివారి స్థాపన చేసింది ఆదిశంకరాచార్య స్వామివారి పాదపీఠం దగ్గర, అది ఇప్పటికీ అట్లానే ధనాన్ని జనాన్ని ఆకర్షిస్తుంది అని చెప్పి. ఇక్కడ శంకరాచార్య స్వామివారు శైవుడు విష్ణువు అని అక్కడ తేడా లేదు. భజగోవిందం రాసింది ఆయనే, శంకరాచార్య స్వామి వారి. ఇక్కడ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి స్వరూపానికి ఉండేటువంటి మహత్వం ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తాం, మొత్తం ఒక అర్ధగంట సేపు అక్కడ నిలబడి చూసినా, అంటే చూసేంత సమయం ఉండదు, అర్ధగంట సేపు ఉండదు. ఒకవేళ సుప్రభాత్ సేవో తోమాల సేవో సో అట్లాంటి సేవల్లో అక్కడ నిల్చొని చూడడానికి అవకాశం ఉంటుంది. ఎంత చూసినా ఒక్కసారి వెనుక తిరిగాము అంటే మళ్ళీ ముందు ఆ రూపం కనపడదు. అవును, మాయమైపోతుంది అక్కడ ఉన్నంత వరకే. అంతే. అందుకని దాన్ని ఆనంద నిలయం అంటారు. స్వామివారు ఉండేటువంటి స్థానాన్ని ఆనంద నిలయం అంటారు. అక్కడ ఉన్నంత సేపట్లో ఉండేటువంటి ఆనందం ప్రపంచంలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినారా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, కాటేజీలో దిగుతారు, గుండగించుకుంటారు, దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారు. అక్కడ ముఖ్యంగా స్వామివారిని మనం దర్శించుకోవడానికి 1 లక్షల మంది వెళ్తున్నామా? అవును. వీళ్ళల్లో రోజుకు ఒకరిని వెంకటేశ్వర స్వామి వారు చూస్తారు. అవునా? నిజం. ఆ ఒక్కడు అంటే చెప్తుంటే కూడా నాకు కూడా అంటే గూజ్బంప్స్ వస్తుంటాయి, అంత శక్తివంతమైనటువంటి ఇది.
అక్కడ ఎవరి మీదైతే ఆయన దృష్టి పడుతుందో Hmm. వాడి జీవితం ధన్యం అంతే. ఇంకా వాడు అపర కుబేరుడైపోతాడు ఓ ఆ క్షణం నుంచి. అపర కుబేరుడైపోతాడు. అంత దివ్యమైనటువంటి ప్రదేశం వైష్ణవ క్షేత్రాల్లో తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి. సార్ ఒక చిన్న సందేహం, స్వామివారు డైరెక్ట్ గా ఇక్కడ నేల కొరిగారు, అదే అక్కడ విగ్రహ రూపం దాల్చింది అని చెప్తారు, నిజమేనా అంటారు? నేలకు ఒరగలేదు ఆయన, ఏమి నిలబడే ఉంటుంది. ఓకే. కాకపోతే దాంట్లో కూడా ఇంకొక రహస్యం చెబుతాను వినండి మీకు. శంఖ చక్రాలు ఓకే. అమ్మవారికి ఉంటాయి, స్వామివారికి ఉంటాయి శంఖ చక్రాలు, అవునా? అలాగే మీకు కటిహస్తం వైకుంఠహస్తం అని రెండు ఉంటాయి. ఓకే. ఒకటి ఇలా ఒకటి ఇలా ఉంటుంది. అసలు ఈ భంగిమ పురుష భంగిమ కాదుగా. ఓకే. ఇది భంగిమ పురుష భంగిమ, పురుష దేవత భంగిమ. విష్ణుమూర్తి ఎక్కడ చూసినా ఇలా ఉంటాడు, శంఖ చక్రం రెండు పట్టుకొని ఉంటాడు, ఏదో కథ పట్టుకొని ఇలా ఉంటుంది, అవునా? కానీ ఇక్కడ చూడండి, ఇలా తిరిగి ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా కిందకు ఉంటుంది, ఓకే. అవునా? ఇది పట్టుకుంటే పైకి రా, నా దగ్గరకు వస్తావరా అని చెప్పడం, కాళ్ళు పట్టుకోరా అని చెప్పడం, ఓకే అర్థం. అలాగే అది స్త్రీ భంగిమ అని కూడా అంటుంటారు, అంటే స్త్రీ దేవతా స్వరూపం అని కూడా అంటుంటారు. ఓకే. స్వామివారు ముందు కంటే కూడా వెనక భాగం చాలా అందంగా కనపడతారు. ఇంకా ఆయన షాడో పడుతున్న స్థలాన్ని చూస్తే చాలా అందంగా కనపడతారట. అందులో ఆ దీపకాంతులు ఉంటాయి. బ్రహ్మ వెలిగించినటువంటి అఖండం ఇప్పటికీ వెలుగుతుంది దేవాలయంలో, గర్భాలయంలో. ఓకే. ఇప్పటికీ బ్రహ్మగారు వెలిగించినటువంటి అఖండమే ఇప్పటికీ అదే దీపం వెలుగుతూనే ఉంటుంది నిత్యం కూడా, 365 రోజులు కూడా. అంత గొప్ప స్వామివారి అనుగ్రహం పొందడానికి మనకి సులభమైనటువంటి మార్గం 7 శనివారాల వ్రతం. ఈ 7 శనివారాల వ్రతం అనేటువంటిది చాలా పురాతన నుంచి ఉందండి. ఓకే. దేనికంటే నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు చేయించాను నేను ఈ వ్రతాన్ని. ఓ, మీకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల క్రితం. ఎస్, అంటే మీ వయసు ఇప్పుడు 43 అన్నట్టు. 46. 46. ఓకే. నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు చేయించాను, 33 ఏళ్ళు అయింది ఇప్పటికి, 46 ఏళ్ళు నాకు వయసు. ఎస్, 33 ఏళ్ల క్రితం చేయించాను నేను ఈ వ్రతాన్ని. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే, వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం అనేది ఉంటుంది, ఒక వ్రత కథ ఉంటుంది, దీని ద్వారా ఇంత ప్రయోజనం ఉంటుంది. అది చేయించుకున్నటువంటి వాళ్ళకు కూడా అంత ప్రయోజనం అట్లానే వచ్చేసింది. అప్పుడు ఇది బ్రాహ్మణ్ణి పెట్టుకొని చేయించుకోవాలి సార్, ఇంట్లో మామూలుగా మన ఇంట్లో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు అంత అవకాశం ఉండదు, అసలు మీరు ఉంటే దగ్గర ఉంటే శ్రద్ధగా చేయిస్తారు కదా అనే ఉద్దేశంతో అప్పట్లో నాకు పరిచయమైనటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళ రోజున అమెరికాలో ఒక వెలుగుతున్నారు. కుటుంబం మొత్తం ఈ వ్రతం చేసిన తర్వాత వాళ్ళ చిన్నమ్మాయికి అమెరికా సంబంధం కుదిరింది, పెద్ద అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరింది, అక్కడికి వెళ్ళిపోయారు. పెద్ద అంటే 2వ కూతురు 3వ కూతురికి, పెద్దలుడు అక్కడ గుంటూరులోనే ఉండి వాళ్ళు ఇది చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోయారు. మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. అక్కడ మెడికల్ షాపులు, హాస్పిటల్స్. వాళ్ళ రోజున మరి అమెరికాలో మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడ వాళ్ళు అంత ఎదిగినా కూడా వెంకటేశ్వర స్వామిని మర్చిపోలేదండి. సూపర్ అండి. వాళ్ళ అబ్బాయి పేరు శ్రీనివాసు. వాళ్ళ బాబు ఏదో చిన్న వయసులో కాలం చేసాడు. ఆ పేరుతో గుంటూరు జిల్లాలో పొన్నూరు అని ఒక ఊరు ఉంటుంది, ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం ఉండేటువంటి దేవాలయం. దాని దగ్గరలోనే స్వర్ణ దేవాలయం అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం కట్టారు వాళ్ళు. సూపర్. ఇప్పటికీ ప్రతి సంవత్సరం అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలకు వస్తుంటారు, స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేయించిపోతుంటారు. ఇప్పటికీ దేవాలయం మొత్తం మెయింటెనెన్స్ మొత్తం వాడే చూస్తుంటారు. సూపర్. స్వర్ణ దేవాలయం ఆయనకు అంకితం అయిపోయారు. ఎందుకంటే అంత మంచి జీవితాన్ని ఇచ్చారు కదా, ఆయన పేరు చెప్తే చాలు వాళ్ళకి ఇంకేమొద్దు. అంతే. వెంకటేశ్వర స్వామి అమ్మ అయ్యా వెంకటేశ్వర స్వామి అంతా వాళ్ళందరూ. అంటే చెప్తున్నాను, స్వామివారిని మనం ఎప్పుడైతే మనసుతో ప్రార్థిస్తామో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ స్వామి వింటాడు గ్యారంటీగా. మన బాధనైనా మన కోరికనైనా తప్పనిసరిగా ఆర్ద్రత అంటాం దాన్ని. ఆర్ద్రతా భావంతో మనస్ఫూర్తిగా విశ్వాసంతో స్వామివారు నువ్వే నా తండ్రివి, నువ్వు తప్పితే ఇంక నాకు వేరే దారి లేదు, నేను చెప్పింది నువ్వు వింటున్నావు అనేటువంటి ఒక నమ్మకంతో ఎప్పుడైతే ఏదైతే సంకల్పం స్వామివారి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా చెప్తామో, స్వామివారు వింటాడు అనేటువంటిది వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం. ఓకే. ఆయన వచ్చేవారు 7 శనివారాల వ్రతానికి, వాళ్ళిద్దరు భార్యాభర్త వచ్చేవాళ్ళు. కూర్చొని ఆయన కన్నీళ్లతో చెప్పుకునేవారు, కన్నీళ్లతో ఆయన బాధ చెప్పుకునేవారు. వాళ్ళ రోజున కన్నీళ్ళు అంటే ఏంటో ఎరగని పరిస్థితికి వచ్చేసారు. అంటే ఆ స్థాయికి తీసుకెళ్లారు స్వామివారు. అదే 7 శనివారాల వ్రతం. ఇది 7 శనివారాలు చేయటం అనేటువంటిది విశేషమైనటువంటిది. అందులో శ్రావణ మాసం చాలా విశేషం. ఇంకా ఓకే, శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు అనేటువంటిది స్వామివారికి చాలా విశేషం. ఎందువల్ల అంటే
శ్రావణ పౌర్ణమికి శ్రవణ నక్షత్రం వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే ఎవరు? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. అవును కదా. ఆ మాసానికి మొత్తం అధిపతి ఎవరు? వెంకటేశ్వర స్వామి వారు అవుతున్నారు. కాబట్టి శ్రావణ శనివారాలు చాలా విశేషం. అంతదాకా మేము వేచి చూడలేమండి. మీకు ఏ శనివారం రోజున అవకాశం ఉంటే ఆ శనివారం రోజున చేసుకోండి. ఓకే, దాంట్లో ఏమాత్రం కూడా ఇది లేదు. కానీ 7 శనివారాలు కంటిన్యూస్గా జరగాలి తప్పనిసరిగా. ఎలా జరగాలి? వెంకటేశ్వర స్వామి వారు 7 కొండలు ముందు ఉండేటువంటి ఫోటోలు మనకు చక్కగా దొరుకుతుంటాయి. అలాంటి ఫోటో తెచ్చిపెట్టుకోండి. పీట మీద తెల్లటి వస్త్రం, తుండుగుడ్డ, దాని మీద బియ్యం పోసి కలశం మధ్యలో కలశం పెట్టడం. కలశం అంటే మన చెంబులో నీళ్లు, దాంట్లో రావి ఆకులు ఇట్లాంటి ఆకులు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ వేసి కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసేసి త్రికోణాకారంలో చక్కగా స్వామివారిని పెట్టేసిన తర్వాత ఇందాక మనం శంఖం చక్రం ఏమని చెప్పాం కదా నరసింహస్వామి వారికి, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి నామం శంఖ చక్రాలు. ఓకే, ఫోటో పైన ఫోటో ఇక్కడ కింద పెట్టాం, దీనిపైన గోడ ఉంటుంది. ఈ గోడ మీద మధ్యలో నామం, కుడి చేతి వైపు శంఖం, ఎడం చేతి వైపు చక్రం, ఈ బొమ్మను వేసి తప్పనిసరిగా ఇప్పటికీ కూడాను ఆంధ్రాలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకున్నా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయకుండా పెళ్లి చేయరు. ఇప్పటికీ వ్రతం చేసుకున్నా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారికి ఇంటి ఇలవేల్పు. కలియుగంలో అందరికీ అసలు మా కులదేవత తెలియదండి, తీసుకో వెంకటేశ్వర స్వామిని, అంతే. రెండో మాటే లేదు. ఓకే, కులదేవత ఇంటి దేవత తెలియనప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారినే ఇంటి దేవతగా ఆరాధన చేసుకోవచ్చు. అంత ప్రధానంగా ఉంటుంది. దీనికి ఇప్పుడు రకరకాలుగా చాలా మంది బియ్య పిండితో ప్రమిదలు చేయండి ఇవన్నీ చెప్తున్నారు. కానీ 7 ప్రమిదలు చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కటే ప్రమిద చాలు. ఒక్కటే ప్రమిద బియ్య పిండితో తయారు చేసుకోవడం ఒకటి. దాంతోపాటు అఖండం ఉండాలి ఖచ్చితంగా, తప్పనిసరిగా. 7 శనివారాలు ప్రతి నిత్యం వెలుగుతూనే ఉండాలి. ఓకే, ఎక్కడ కొండెక్కకూడదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, దానికి చేయకూడని పనులు ఏంటని అడుగుతున్నారు కదా మీరు. చెప్తున్నా, అఖండం తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడా పొరపాటున కొండెక్కకూడదు. దాంట్లో 2-3 ఒత్తులు ముందుగానే వేసుకొని నానబెట్టుకొని నూనె కాస్త ఎక్కువ పట్టేటువంటి మన మూకుడు, మట్టి మూకుడు ఉంటుంది, కంచుళ్ళు అంటారు. ఈ మట్టి మూకుడు తీసుకుని కాస్త పెద్దది తీసుకొని ఒత్తి వేసి, అఖండం ఒత్తులు మనకి దీపారాధన బయట పూజ చూసి అమ్ముతుంటారు. అఖండం ఒత్తి వేసేసి చక్కగా 2-3 ఒత్తులు దాంట్లో ముందుగా నానబెట్టేసి ఉంచండి. ఒకటైపోయే కొద్దీ రెండోది వెలిగి చేసి పెట్టేసుకోవచ్చు. రాత్రి కూడా పడుకునే ముందు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మరుసటి రోజు పొద్దున్న లేవగానే స్నానం చేయగానే వెంటనే అక్కడికి వచ్చి దాని వ్యవహారం చూడాలి. 7 శనివారాలు చేస్తున్నాం కదా, శనివారం మాత్రమే స్వామివారికి పూజ కాదు. చాలా మంది అదే 49 రోజులు పూజ చేయవలసిందే. 49 రోజులు నిష్టగా ఉండవలసిందే, పూజ చేయవలసిందే. ఇది చాలా మంది మిస్ అవుతుంటారు. మాండలికమే మొత్తం. అంతే. 7 శనివారాలు అంటే 7 శనివారం అంటే ఏం చేస్తున్నారు? ప్రతి శనివారం పూజ చేస్తే సరిపోతుంది, అంతే. దండం పెట్టుకోవాలి. 49 రోజులు పూజ చేయాల్సింది. ఇలాంటి పొరపాటు కూడా చాలా మంది చేస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించండి. 49 రోజుల పాటు బ్రహ్మచర్యం ఉండాలి. ఒంటి పూట భోజనం చేయాలి, తలస్నానం చేయాలి, ఒక పూట టిఫిన్ చేయాలి, అల్పాహారం సేవించాలి. దాంట్లో ఆనియన్స్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఓకే, ఇలాంటి నియమాలు మొత్తం పాటిస్తేనే వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయినట్టు. అంతేగాని ఏదో చేసామంటే చేసాం, నేను చేసేస్తాను, నాకు ఇచ్చేసేంటే ఎట్లా ఇస్తాడు ఆయన? అవునా? ఆయన పరీక్షకి ప్రధానంగా ఉంటాడండి స్వామివారు. అబ్బో, తిరుపతి కొండ ఎక్కాలన్నా, తిరుపతి కొండకి రావాలన్నా మొక్కులు మొక్కుంటాం, కానీ రానివ్వడు. ఆయన సంకల్పం జరిగితేనే మనం వెళ్ళగలుగుతాం, లేకపోతే రానేం. అవును, అక్కడికి. అవునా? అంత ప్రభావవంతమైనటువంటి స్వామివారి అంత శక్తివంతమైనటువంటి శక్తిని 7 శనివారాల్లో మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో నింపుకోవాలి అంటే మనం ఎంత పాజిటివ్గా ఉండాలి, మనం ఎంత నియమంగా ఉండాలి, ఎంత నిష్టగా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే 7 శనివారాల వ్రతం చేయండి, లేకపోతే చేయవద్దు. ప్రతి నిత్యం స్వామివారికి నివేదన పెట్టవలసిందే, ప్రతిరోజు. ఇదేం వీక్లీ మ్యాగజైన్ కాదు, డైలీ న్యూస్ పేపర్, అంతే. శనివారం అంటే చాలా మంది ఓన్లీ శనివారమే చేసుకుంటామని అంటారు. తప్పది. ప్రతి నిత్యం చేయవలసిందే. ప్రతి నిత్యం స్వామివారికి అవసరమైతే అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, లేదా పండు, వడపప్పు, పానకం, చలిబిడి, ఈ 3 తప్పనిసరిగా రోజు నైవేద్యం పెట్టవలసిందే. పానకం, వడపప్పు, చలిబిడి. చలిబిడి అంటే బియ్య పిండిలో కొద్దిగా బెల్లం కలిపేసి వాటర్ కలిపేసి మెత్తగా కలిపితే చలిబిడి అవుతుంది. ఈ 3 తప్పనిసరిగా స్వామి వారికి నివేదన పెట్టవలసిందే. ఇవి నివేదన లేకుండా వెంకటేశ్వర స్వామి వారి పూజ పూర్తి కాదు, ఎక్కడ, అంతే, అసంపూర్ణమే. ఒక శనివారం రోజున మొదలు పెట్టుకొని దీక్ష తీసుకొని స్వామివారి ప్రీతికరమైనటువంటి వస్త్రాలు, మనకి ఎల్లో కలర్, లైట్ ఎల్లో ఇష్యూ ఉంటాయి, ఆ వస్త్రాలు కట్టుకొని పూజ చేసుకోండి చక్కగా. స్వామివారి దగ్గర కూడా పూజ జరిగినంతసేపు అయినా
చక్కగా అట్లాంటి వస్త్రాలు కట్టుకొని పూజ చేసుకోండి. ఉమ్, స్వామివారికి బ్లౌజ్ పీస్ కూడాను ఆ ఎల్లో కలర్ స్వామివారికి ప్రీతికరమైనటువంటి రంగులోనే వస్త్రం తీసుకొని పెట్టడం, ఉమ్, దాని మీద వెంకటేశ్వర స్వామి వారి నామం పెట్టడం, కొబ్బరికాయ మీద కలశం మీద పెట్టినటువంటి ఆ రవిక వస్త్రం మీద yes, అవును బ్లౌజ్ పీస్ మీద అవును చక్కగా వెంకటేశ్వర స్వామి వారి నామం పెట్టి Hmm. స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని Hmm. కనీసం మొదటి రోజున బ్రాహ్మణి పిలుచుకోండి, ఇంకా బాగుంటుంది. ఎస్ ప్రాణప్రతిష్ఠ చేసుకొని Hmm. ప్రతి నిత్యం వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం పూజ చేయవలసిందే. ఓకే ఉదయం సాయంత్రం పూజ, సాయంత్రం కనీసం షోడశోపచార పూజ చేసి ఏదైనా బెల్లం మొక్క నివేదన పెట్టవచ్చు. Hmm. ఉదయం పూట అట్టిపండు కానీ ఇందాక చెప్పినట్టుగా పానకం, వడపప్పు, చలివిడి ఈ 3 నివేదన పెట్టుకోవాలి. ఉమ్, శనివారం వ్రత కథలు ఉంటాయి, ఇది Okay. గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా ఆ, ఓకే 7 శనివారాల వ్రతానికి కథ ఉంది. ఉమ్, సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎట్లా, వరలక్ష్మీదేవి వ్రతం ఎట్లా, వినాయక చవితి వ్రతం ఎట్లా, అట్లానే 7 శనివారాల వ్రత కథలు ఉన్నాయి. చక్కగా తప్పనిసరిగా వ్రత కథలు వినవలసిందే లేదా చదువుకోవాల్సిందే. ఉమ్, చదువుకొని అక్షతలు చేతిలో పట్టుకొని Hmm. ఈ కథలు విని కొద్దిగా స్వామివారి కలసం దగ్గర పటం దగ్గర వేసి కొద్దిగా మన నెత్తిని వేసుకోవాలి. ఎస్ ఇలా 7 శనివారాల పాటు పూజ. ఈ బియ్య పిండితో ఒక్క ప్రమిద చాలు, దానికి కూడా కొద్దిగా నామం పెట్టేసి చక్కగా ఆవు నెయ్యి పోసి Yes. దీపారాధన వెలిగించండి. ఉమ్, ఆవు నెయ్యి పోసి దీపారాధన వెలిగించి Yes. స్వామివారికి అష్టోత్తరం పూజ చేసుకొని కథ విని ఇవి నైవేద్యం పెట్టి 7 శనివారాలు పూర్తయిన తర్వాత స్వామి మీ దగ్గరకు వస్తాము, మీరు అనుగ్రహించండి అనుకోండి. Yes. 49 రోజుల లోపల మనం అనుకునేటువంటి ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక్క పని కోసం మాత్రమే ఒక దీక్ష. అంతే, అంతేగాని గొంతెమ్మ కోరికలు మొత్తం 100 కోరుకుంటాం, ఈ ఒక్క వ్రతంతో అయిపోవాలి అంటే కష్టం. తప్పు కదా. స్వామి ఏమని వింటారు సార్ అసలు? మరి ఇప్పుడు మనం చేసేదేమో మహా అయితే 7 వారాలా, అవును కోరికలు మాత్రం అన్ని తీరిపోవాలా? ఉమ్, అలా చేసుకుంటే నిజంగా స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అయ్యా ఈ 49 రోజుల పూజలు ఎక్కడా నిర్విఘ్నంగా నిరాటంగా మాకు ప్రసన్నంగా కోరికలు తీర్చు, తప్పనిసరిగా నీ దగ్గరకు వస్తామని చెప్పి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని 7 శనివారాల వ్రతం చేయండి. ఉమ్, 7 శనివారాల వ్రతం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఎస్, భర్తకు అనారోగ్యం ఉంటే నయమైపోయి ఆరోగ్యవంతులు అవుతాడు, అవును దీర్ఘ సుమంగళ్య అభివృద్ధి కలుగుతుంది, అవును ఇంట్లో సకల సంపత్తులు కలుగుతాయి, ఎస్, వివాహం కోసం చేస్తే వివాహం జరుగుతుంది, ఉమ్, గృహప్రవేశం మాకు ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి సంకల్పంతో చేస్తే ఇల్లు కొనుక్కునేటువంటి యోగం కలుగుతుంది. సంకల్పం ఏదైనా ఒక సంకల్పం కోసం చేయండి. ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఇంత అన్నం పెడితే సరిపోతుంది, అవునండి మనకు కూడా ఇంత అన్నం అంటే సరిపోదుగా సరిపోదు కదా. కదా. మన కోరికలు తగ్గట్టుగానే పూజ చేయాలి. అవును అక్కడ ఒక కోరిక కోసం ఒకసారి పూజ చేసి ఇంకో కోరిక కోసం మరలా ఇంకో 7 వారాలు చేయండి, ఎస్, స్ట్రాంగ్గా ఉంటుంది. అవును ఇన్ని కోరికలు కొడితే స్వామివారు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది తీర్చాలని. అవును కాబట్టి ఏదైనా ఒక్క సంకల్పం కోసం చేయండి. తప్పనిసరిగా 7 శనివారాల వ్రతం ఈ విధంగా కనుక చేసినట్లయితే ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు వారి ఎందు ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సకల సంకల్పాలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. సో 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి, చాలామంది చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి సార్. దానికైతే ఈ ఎపిసోడ్ ద్వారా మీరు చక్కటి క్లారిటీ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.